హలో ఎవ్రీవన్, నేను మీ నేరేళ్ల నిర్మాణం మాట్లాడుతున్నాను. నేను మీకు ఇప్పుడు ఒక మంచి ఔషధపు మొక్కను చూపించబోతున్నాను. చూడండి, ఇది క్రీపర్ అనమాట. నేల మీద అలాగా పుచ్చపాదులాగా వ్యాపిస్తుంది. పైకి లెగదు, పడుకొనే వ్యాపిస్తుంది. పుచ్చపాదని క్రీపర్ అంటారు, క్లైంబర్ కాదు. అలాగే దీన్ని హంసపాదు అంటారు మా ఊరిలో. మీ ఊరిలో ఏమంటారో కూడా కామెంట్ చేయండి, కామెంట్లో టైప్ చేయండి. దీనిని మరి దేనికి ఉపయోగిస్తారు? ఏదైనా గాయాలైనప్పుడు ఈ ఆకులను కోసి శుభ్రంగా కడిగి నూరి ఆ గాయాల మీద రాసి అలా ఉంచాలి కాసేపు. అప్పుడు ఆ గాయం మానిపోతుంది. ఇక్కడ నేను చాలాసార్లు చూశాను, జల్దీ వచ్చినప్పుడు ఈ ఆకును నూరి ఆ పుండ్ల మీద రాసినప్పుడు తగ్గుతుంది. కానీ దానిని మాత్రమే నమ్మకుండా ఈ ఆకును నూరి రాయాలి, కానీ మరలా ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాలి, మందులు కూడా వాడాలి. ఈ ఆకు రాయాలి, మందులు కూడా వాడాలి. జల్దీ వచ్చినప్పుడు చాలామంది జల్దీ వచ్చినప్పుడు ఈ ఆకు నూరి పుండ్ల మీద పెట్టడం నేను చూశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దీని యొక్క రాజ్యం పుష్పించే మొక్క. ఇది కూడా ప్లాంటే. ఇది కుటుంబం బోరాగినేసి, ఆర్డరు బోరాగినేల్స్. చూసారా ఈ ఆకు ఎంత అందంగా ఉందో? దీని యొక్క శాస్త్రీయ నామం కోల్డెనియా ప్రొకుంబెన్స్. ఇది ఎక్కడైనా సరే మొలుస్తుంది. ఇది రాళ్ల గుట్ల మీద కూడా మొలుస్తుంది, ఇసుక ప్రాంతంలో కూడా మొలుస్తుంది, మెట్ట ప్రాంతాల్లో కూడా మొలుస్తుంది, ఎక్కడైనా మొలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంచి ఆకు. చూసారా ఈ ఆకులు ఎలా ఉన్నాయో? ఆకులు చాలా అందంగా ఉంటాయి, గ్రీన్ కలర్లో ఉంటాయి, వెల్వెట్లా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి, దూదిలా ఉంటాయి పట్టుకుంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సాధారణ పేర్లు కూడా చాలా ఉన్నాయి దీనికి. తరచుగా డెల్టా ఒండ్రు నేలల్లో కూడా ఇది కనిపిస్తుంది. దీనిని హంసపాదు అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కోల్డెన్ పేరు మీద కోల్డెనియా అనే పేరు పెట్టబడింది. ఇది బోరేజ్ కుటుంబంలో సాంప్రదాయకంగా చేర్చబడిన పుష్పించే మొక్కల యొక్క మోనోటైపిక్ జాతి అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.